హైదరాబాద్ అలాగే ఇలా గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు మళ్ళీ పేలవమైన ప్రదర్శనతోనే ఓటమి పాలైంది. అటు బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమవుతున్న హైదరాబాద్ జట్టు బౌలింగ్‌లో కూడా అంతంత మాత్రం ప్రభావాన్ని మాత్రమే చూపిస్తోంది. దీంతో కావ్య మారన్‌కు చాలా కోపం వచ్చింది. వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఔట్ అయిపోతుంటే ఏమైంది వీళ్ళకి? అసలు వీళ్ళు ఆడుతున్నది క్రికెట్ మ్యాచేనా అంటూ కనీసం ఒక్క 20, 30 పరుగులు కూడా కనీసం చేయలేకపోతున్నారు. హెన్రిచ్ క్లసన్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఆఖరిలో పాట్ కమిన్స్ తప్ప ఎవ్వరూ రాణించలేదు. మిగతా వాళ్ళందరూ కూడా చేతులెత్తేశారు. ఇక గుజరాత్ బౌలర్స్ ఎంత అద్భుతంగా ఆడుతున్నారు అంటే కీలకమైన ఆటగాళ్ళని కూడా పక్కకు తోసేస్తుంటే ఇక కావ్య మారన్‌కి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా పెద్ద ఇష్యూ చోటు చేసుకుంది. ఇక ఒకానొక దశలో కీలకమైన ఆటగాళ్ళు పోతుంటే తను అలాగే సోఫా మీద కూలబడిపోయింది. దీంతో అందరూ కూడా షాక్ అయిపోయారు. ఎందుకనంటే కావ్య మారన్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఫ్రాంచైజీ. అంటే మనం గనక చూసినట్టయితే చాలా సర్వేలలో యూట్యూబ్ లెక్కల్లో ప్రకారం ఫ్రాంచైజీ ఓనర్‌లందరిలోకి కన్నా కావ్య మారన్‌కున్నంత క్రేజ్ ఎవరికీ లేదు. ఎందుకనంటే తను చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు నడుస్తుందనమాట. ఏదైనా విషయం సాధించడంలో కానీ, తన జట్టును ముందుకు నడిపించడంలో కానీ. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.